ఆహ్, హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మీరు చూస్తున్నారు లోకేష్ సోస్టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను బేసిక్ క్వెషన్స్ ఏవైతే డాట్ నెట్ కోర్‌లో ఏవైతే బేసిక్ క్వెషన్స్ ఉంటాయో, ఆ టాప్ మోస్ట్ ఒక 20 క్వెషన్స్ తీసుకుంటాను. ఆ 20 క్వెషన్స్ అంటే ఏ క్వెషన్స్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్ మనకి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు గాని మనకి బేసిక్ క్వెషన్స్ అనేవి మనం ఇంటర్వ్యూ డాట్ నెట్‌లో కొన్ని మనం రెగ్యులర్‌గా మనం ఫేస్ చేస్తుంటాం. ఈ వీడియోలో జస్ట్ ఆ బేసిక్ అసల ఏ క్వెషన్స్ ఉంటాయి? దాన్ని ఏంటి? దాని ఆన్సర్స్ ఎలా ఉంటాయి? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. బేసిక్‌గా ఈ వీడియో చేయడానికైతే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఈ వీడియో ఎవరైతే ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి బేసిక్‌గా మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతదని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరిగింది. బేసిక్‌గా మనకు డాట్ నెట్ అనేది తీసుకుంటే ఇట్స్ ఏ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్ అని మనం అనుకుంటాం. ఇట్ ఈస్ ఏ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్ వేర్ వి కెన్ హావ్ డిఫరెంట్ టెక్నాలజీస్. అంటే మనకు దాంట్లో డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా ఉంటాయి. బేసిక్‌గా మనకిప్పుడు డాట్ నెట్ కోర్ అనేదైతే మనకు కొత్తగా అయితే ఇంట్రొడ్యూస్ చేయబడింది మైక్రోసాఫ్ట్ నుంచి. సో, ఓకే. మనకి బేసిక్‌గా ఈ డాట్ నెట్‌కి, డాట్ నెట్ కోర్‌కి మెయిన్ థింగ్ అసలు ఏ క్వెషన్స్ పడతాయి, ఇంపార్టెంట్‌వి అని మనం చూసుకుంటే బేసిక్‌గా ఇక్కడ ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉండేసరికి ఏమనుందంటే వాట్ ఈస్ డాట్ నెట్ కోర్? అంటే డాట్ నెట్ కోర్ అనగానేమి ఆహ్, అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వాట్ ఈస్ డాట్ నెట్ కోర్ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్. ఇక్కడ బేసిక్‌గా ఫస్ట్ క్వెషన్ మనకేంటి పడతదంటే, అసల డాట్ నెట్ కోర్‌కి మరియు డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్‌కి డిఫరెన్స్ ఏంటి? అసలు ఆ 2 మనం ఎందుకు వాడుతున్నాం? వాటి మధ్య తేడాలేంటి అనేది మనకు ఫస్ట్ క్వెషన్‌లో మనమైతే చూడొచ్చిక్కడ. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ వచ్చేసరికి మనకి అడ్వాంటేజెస్ యూజింగ్ డాట్ నెట్ కోర్ ఓవర్ డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్. అంటే డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఉంది కాబట్టి మనం ఈ డాట్ నెట్ కోర్ వాడడం వల్ల మనకి ఉపయోగాలేంటి? అని మనకి ఇది రెండో క్వెషన్‌గా కన్సిడర్ చేస్తాం. బేసిక్‌గా ఈ థర్డ్ క్వెషన్ వచ్చేసరికి హౌ డస్ డాట్ నెట్ కోర్ అచీవ్స్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్? అంటే ఏంటి మనం ఇంతకుముందు మన వీడియోలో మనం చెప్పుకున్నట్టయితే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఈ ఇది మనం ఏదైతే డాట్ నెట్‌తో మనం ఏదైతే ప్రాజెక్ట్ గాని లేదంటే ఏదంటే కోడ్ గాని బిల్డ్ చేసుకుంటామో అది ఆ డాట్ నెట్ ప్లాట్‌ఫార్మ్ దేంట్లోనైనా కూడా మనకి వర్క్ అవ్వాలన్నట్టు. డాట్ నెట్ ప్లాట్‌ఫార్మ్ దేంట్లోనైనా కూడా మనకు ఆ కోడ్ మనం తీసుకెళ్ళి పెట్టుకుంటే అది వర్క్ అవ్వాలన్నట్టు. మనం బేసిక్‌గా ఈ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే ఇలా చెప్పుకోవచ్చు బేసిక్‌గా. అదే విధంగా డాట్ నెట్ కోర్ అనేది ఎలా అచీవ్ చేస్తది? అంటే డాట్ నెట్ కోర్ అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ అనేది మనం ఎలా చెప్తాం? అనేది బేసిక్ అన్నమాట. ఆ క్వెషన్ యొక్క అంటే ఈ క్వెషన్ యొక్క మీనింగ్ అన్నమాట. ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ క్లాస్ ప్లాట్‌ఫార్మ్ డిపెండెన్సీ విత్ డాట్ నెట్ కోర్. అంటే ఇక్కడ మనకి డిప్లాయ్‌మెంట్ విత్ డాట్ నెట్ కోర్. అంటే మనకు అసలేంటి క్లాస్ ప్లాట్‌ఫార్మ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? అసలా ఈ